హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద రా ఫుటేజ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మూవీ వాత్యార్. థియేటర్ రిలీజ్ అయినప్పుడు ఇది ఒక మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు దీన్ని తెలుగు డబ్బింగ్ లో అన్నగారు వస్తున్నారు అంటూ అమెజాన్ ప్రైమ్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇంట్లో కూర్చుని మనం చూడొచ్చా లేదా స్కిప్ చేయొచ్చా? లెట్స్ అనలైజ్. స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, కార్తీ ఒక కరప్టెడ్ కాప్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ రాజ్ కిరణ్ ఒక డైహార్డ్ ఎంజీఆర్ ఫ్యాన్. ఎంజీఆర్ సోల్ కార్తిక్ బాడీలోకి వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుంది, అసలు విలన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది మెయిన్ ప్లాట్. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది కదా. మనం ఇప్పుడు పాజిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది కార్తిక్ గురించి. యాజ్ యూజువల్ మనోడు చింపేశాడు. డ్యూయల్ షేడ్స్ లో వేరియేషన్ సూపర్ గా చూపించాడు. ఎస్పెషల్లీ ఆ ఎంజీఆర్ బాడీ లాంగ్వేజ్, ఆ డైలాగ్ డెలివరీని అయితే కనుక మనోడు చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో కామెడీ ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొంచెం వర్కౌట్ అయింది. ఇది డైరెక్టర్ మార్క్ ఆఫ్ ఒక హ్యూమరస్ అయితే బాగా కనపడింది మనకి. తర్వాత మ్యూజిక్ గురించి అయితే కనుక ఆ రెట్రో సీన్స్ ఇచ్చినప్పుడు అయితే కనుక కొంచెం బాగుంది అనిపించింది. మిగతాదంతా చాలా సో అనిపించింది. ఈ మూవీలో బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే కనుక, మనకి ఆన్ ది స్క్రీన్ లో ఎంజీఆర్ కనపడతా ఉంటారు, తెలుగు డబ్బింగ్ లో మాత్రం మనకి ఎన్టీఆర్ అని చెప్తా ఉంటారు. సో ఒక తెలుగు ఆడియన్స్ కింద ఎవరు అసలు దీన్ని ఎవరు కనెక్ట్ అవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక తమిళ్ మూవీ, ఎంజీఆర్ గారు ఫ్యాన్ ఆయన, వాళ్ళ తాత గారు. సో ఆయన లాగా మనవని పెంచాలనుకుంటా ఉంటారు. ఓకే, స్టోరీ అంతా బానే ఉంది, ఇట్స్ విల్ కనెక్ట్. మనకి యాజ్ ఇట్ ఈస్ డబ్బింగ్ లో కూడా ఆయన ఎంజీఆర్ ఫ్యాన్ అని, ఓకే ఆయనలాగా ఈయన పెంచాలని అదే తెలుగు డబ్బింగ్ లో కూడా వాడుంటే కనుక అట్లీస్ట్ మనము ఆ సీన్ కనెక్ట్ అవుతాం. ఎందుకంటే మూవీ ఎంటైర్ ది కాన్సెప్ట్ దాని మీద బేస్ అయి ఉంది కదా. ఆయన మనవడిని ఆ ఎంజీఆర్ గారు చనిపోతారు, చనిపోయినప్పుడు అదే టైంకి ఆయన మనవడు పుడతాడు, ఆయనకి పేరుగా ఆ ఎంజీఆర్ అని పేరు పెట్టుకుంటారు, ఆయనలాగే పెంచాలనుకుంటారు. ఇది మెయిన్ కాన్సెప్ట్. సో అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏదైనప్పుడు మనకి యాజ్ ఇట్ ఈస్ గా చూపించుంటే కనుక మనం కూడా కనెక్ట్ అయ్యేవాళ్ళం. బట్ ఇది ఎట్లా అవుతుంది, ఆన్ ది స్క్రీన్ ఏమో ఎంజీఆర్ గారు కనపడుతూ ఉంటారు, ఆయన లైఫ్ హిస్టరీ మొత్తం చెప్తూ ఉంటారు. మనకి తెలుగు డబ్బింగ్ లో మాత్రం ఎన్టీఆర్ గారిని చెప్తూ ఉంటారు. సో ఇది ఒక తెలుగు ఆడియన్స్ కింద ఏ పాయింట్ ఆఫ్ అసలు కనెక్ట్ అవుతారు? అట్లీస్ట్ ఒక డైరెక్టర్ ఆర్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఒక సినిమాని మనం తెలుగులో డబ్బింగ్ చేస్తున్నాము, లేకపోతే అదర్ లాంగ్వేజ్ లో డబ్బింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఒక ఎడిటింగ్ పార్ట్ అది ఎంత ఉంటుంది, చిన్నది ఒక 10 minutes 15 minutes, ఆ దాన్ని అక్కడ ఎవరైతే మీరు నేమింగ్ వాడుతున్నారో వాళ్ళది అక్కడ యాడ్ చేసి ఉంటే గనక ఈ మూవీకి చాలా ప్లస్ పాయింట్ అయితే అనిపించేది. అట్లీస్ట్ ఆ స్టోరీలో ఇన్వాల్వ్ అవటానికి అనేది మనకు ఒక డ్రైవ్ అయితే కనపడేది. అసలు ఈ మూవీలో మనకి ఏ పాయింట్ ఆఫ్ వ్యూ కనపడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆడియన్స్ అసలు డిస్కనెక్ట్ అయ్యిందే అక్కడ. సో ఇంక ఎట్లా అనేది నువ్వు మూవీలో ఇన్వాల్వ్ అవుతారనేది నాకైతే అర్థం కాలేదు. ఇంకా సెకండ్ బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే, మూవీ చాలా లాగ్ అనిపిస్తా ఉంటది. లాగ్ ఫస్ట్ హాఫ్ లో లాగ్, సెకండ్ హాఫ్ లో లాగ్, తర్వాత అక్కడక్కడ డ్రాగ్ అవుతా ఉంటది, రిపీటెడ్ సీన్స్ పడతా ఉంటాయి. ఈ రిపీటెడ్ సీన్స్ వచ్చినప్పుడల్లా మనం చాలా పేషెన్స్ గా చూడాల్సి వస్తుంది సినిమా. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ రెట్రో సీన్స్ కే కనెక్ట్ అవ్వం. ఎప్పుడో ఎంజీఆర్ గారు ఆ మూవీస్, ఆ టైప్ ఆఫ్ ఫైట్లు, ఆ టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజెస్, అవన్నీ ఏంటంటే ఆడియన్స్ కి చాలా డిస్కనెక్ట్ అనిపించింది. ఇంకా ఈ ఫైనల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, కార్తీక్ గురించి అయితే ఒకసారి మనం చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి. లాజిక్స్ మొత్తం పక్కన పెట్టేసేసి చూడొచ్చు అంటే ఒక్కసారి చూడొచ్చు. ఈ మూవీకి నా రేటింగ్ అయితే కనుక 2.5. ఇప్పుడు నా రివ్యూ కనుక మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.